ముఖ్యంగా సార్ మన ఎలక్షన్ పీరియడ్ లో అట్లానే పథకాల గురించి కూడా అందరికీ అవగాహన కల్పించాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. కొన్ని రిపోర్ట్స్ మాకు కొన్ని కేసెస్ ఇంకా 17 ఇష్యూస్ వి హావ్ టు సెండ్ ద రిపోర్ట్స్. ఇప్పుడే 18 లిస్ట్ నాకు ఇవ్వడం జరిగింది. We will see that within 1 week or 10 కొన్ని రిపోర్ట్స్ మాకు కొన్ని కేసెస్ ఇష్యూస్ రిజాల్వ్ అయ్యే విధంగా మేము ముందుకు ఇప్పుడు తమ సందేశం కోసం థ్యాంక్ యూ సార్. ఆ విలేజ్ లో తెలుగు టీచర్ ఉంటారు సార్. ఆ టీచర్ కి టీచర్కి చెప్పి అక్కడ వేరే టీచర్ పట్టుకుంటారు. పట్టుకుంటే సూసైడ్ చేసుకుంటారు. చూసుకున్న దాంట్లో చేస్తారు. అప్పుడు నాకు ఈ చేసుకోబడినటువంటి ఏకకాలంలో మొత్తం ఒకటేసారి తెలంగాణ 33 జిల్లాల్లో ఈ వర్గం ప్రారంభం చేయాలని ప్రభుత్వం పాలసీ ఉందని చెప్పింది మేడం. ప్యాసిడెన్షియల్ అని చెప్పింది. 2-3 సార్లు మీటింగ్ లో మాట్లాడితే లాస్ట్ ముందు మీట్లో చెప్పింది. మరి మీరు ఏమన్నా డిఆర్ఓ గారు మీరు కలెక్టర్ గారు కూర్చొని ఏమన్నా తెచ్చారా? పక్క భవనాల కోసం ప్లాన్ ఏమైనా చేస్తుండ్రా? వరకు గవర్నమెంట్ ఏమందంటే అంగన్వాడీ సెంటర్ కు వరకు గవర్నమెంట్ ఏమందంటే అంగన్వాడీ సెంటర్ కు ఎంతమంది విలేజ్ సెక్రటరీలు ఉన్నారు మన జిల్లాలో? టోటల్ గా ఎంతమంది? స్కూల్ నేను స్కూల్ బయట నేను మోడల్ స్కూల్ అడిగినా కస్తూర్బా స్కూల్ అడిగినా ఒక క్యాండిడేట్ వచ్చి సార్ ఒక కంపెనీ వచ్చి 2,50,000 ఒక ఎంపీ ఉండాలా సార్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏజెన్స్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి న్యాయం జరగాలంటే ఖచ్చితంగా 107 యాక్ట్లో ఉన్నటువంటి ఏదైతే డిస్కరెన్స్లు కానీ లేకుంటే ముఖ్యమైన ఏమైనా ఉన్నటువంటి సంపదని గత ప్రభుత్వంలో దళిత బంధు ద్వారా ఎంపికైన లబ్ధిదారులు ఇంకా పథకం కోసం అమలు కాక ఎదురు చూపులు సార్. వాళ్ళ పెట్టి ఇక్కడ కింది స్థాయిలో అట్లా పనిచేయట్లేదు. గంజాయిని ఉక్కు పాదంతో తొక్కేస్తాను. కిందోళ్ళు లంచాలకు అమ్ముడు పోతాను సార్. మొన్న ఒక కానిస్టేబుల్ కూడా చనిపోయారు. ఇలా ఇట్లా మాకు అన్యాయం జరుగుతుంది సార్. అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. మరి గౌరవ ముఖ్యమంత్రిగా మన జిల్లా మనం గౌరవ ఉప ముఖ్యమంత్రిగా మరి గౌరవించి వారు మరి కాస్మోటిక్ ఛార్జీలు నెట్ ఛార్జీలు పెంచినందుకు ఈ యొక్క కొత్తగూడెం జిల్లా వేదిక ద్వారా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అట్లే మన దామోదర్ గారికి శ్రీబాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా అక్కడ బాసర కూడా పోయి ఈ మధ్య కాలంలో అక్కడ పరిస్థితులు చాలా అధ్వానంగా ఉన్నాయి. మరి రోడ్లపై కట్టి విద్యార్థులు ధర్నా చేస్తా ఉన్నారు. అక్కడ కూడా రిపోర్ట్ ఇవ్వనంటే అక్కడ కూడా మేము మా యొక్క ఎస్సీసీ సభ్యులంతా కలిసి అక్కడ వెళ్ళి సమగ్రంగా అధ్యయనం చేసి అక్కడ వంట చేస్తున్నటువంటి ఏజెన్సీని కూడా సత్వరం మార్పించి అక్కడ వీసీని కూడా తక్షణం చేంజ్ చేయాలి సార్. వీసీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి గారికి మన ఉప ముఖ్యమంత్రి గారికి తెలిపి అక్కడ తక్షణ వీసీని కూడా మార్పించడం జరిగింది. ప్రభుత్వం నివేదిక ఇవ్వడం జరిగింది. భాషల్లో కూడా సెపరేట్ అయిపోయింది. అయితే ఇట్లా ప్రజా సమస్యలు ఇంతకుముందు మన మేడం మాట్లాడినప్పుడు ఎస్సీ వెల్ఫేర్ నుంచి మాట్లాడినప్పుడు ఆమె కూడా మీకు కూడా ఎన్నోసార్లు ఇవ్వడం ఇచ్చింది సార్. మీకు ధన్యవాదాలు చెప్పడం జరిగింది. కాదమ్మా అది మా బాధ్యత. మేము ఎస్సీ ఎస్టీ కమిషన్ అంటే ఎస్సీ ఎస్టీ కస్తూరిగా పనిచేయాలి. మేము ప్రజా సేవకులం మాత్రమే, ప్రజలకు సహాయకులం మాత్రమే. చేయవలసిన బాధ్యత మా మీద ఉన్నది. మనం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక ముఖ్యమంత్రి గారు మనం ఆదేశించి మీరు తిరిగి రిపోర్ట్ ఇవ్వమంటే మరి ఖచ్చితమైన రిపోర్ట్ మా రిపోర్ట్తో పాటు చాలా మంది మంత్రులు మన వెంకటరావు ఎమ్మెల్యేలు కూడా
చాలా మంది పెంచాలా సార్ కాలు ఏంటంటే నాకు బట్టలు ఒకటిసారి పెంచినాడు ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి. అయితే ఇట్లా మనం అన్ని సమస్యల మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి మన యొక్క సభ్యులు చెప్పిన కొన్ని విషయాలలో కూడా నేను అన్ని నోట్ చేసుకున్నా. మా యొక్క వెంకటేశ్వరరావు గారు, లక్ష్మీబాయి గారు, రవికుమార్ గారు చేసే సమస్యలు, మరి ఎస్టీలతో పాటు ఎస్సీలకు కూడా మరి అందరికీ అవకాశం కల్పించాలన్నారు. మరి పోలీస్ స్టేషన్ల విషయంలో మరి గౌరవ ఎస్పీ గారికి అయితే మరి మా మేడం మాట్లాడి లక్ష్మీబాయి మాట్లాడిన దానికి మరి కలెక్టర్ గారు, ఎస్పీ గారు కానీ మాకు చాలా మంచి సమయం ఇస్తున్నారు. మరి చాలా మంచిగా మాకు ఇంట్రాక్షన్ అవుతా ఉన్నారు. అంతా మేము ఖమ్మం జిల్లాలో ఉండేవాళ్ళం. మాకు ఎస్పీ దొరకకు, కలెక్టర్ దొరకకు, మేము పోయడం అయ్యారాం గయారాం ఉంటుంది. ఏ చిన్న సమస్య వచ్చినా కానీ మనం పరిష్కారం చేస్తూ ఉన్నారు. కానీ కింది అధికారులు కొంచెము మరి ఎస్పీ గారు కలెక్టర్ రెస్పాన్స్ ఇస్తలేదు. నేను ఒకటే కోరుతా ఉన్న ఎస్పీ గారిని, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రజా ప్రభుత్వంలో మరి కేంద్రీయ పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి కూడా మరి పదే చెప్తా ఉన్నారు. మీరు అందరూ చూస్తా ఉన్నారు. మరి ఎస్పీ గారు మీకు కూడా క్రైమ్ మీటింగ్లు అవుతుంటాయి, మరి డిఎస్పీలకు కూడా మంత్లీ క్రైమ్ మీటింగ్లు అవుతూ ఉంటాయి. మరి మీ ఎస్ఐలను అక్కడ సిఐలను కొంచెం వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మరి వచ్చినటువంటి ఆస్తిదారునికి ఎంతో ఆశ పెట్టుకొని ఎస్ఐని కలవాలి పనులు, నాకు అన్యాయం జరిగింది, సిఐని కలవాలి, మా డిఎస్పీని కలవాలి, మా ఎస్పీని కలవాలి వాళ్ళు వస్తారు సార్. వాళ్లకు కూర్చుండే